హాయ్ అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని ఆ సాలగ్రామ లక్ష్మీ నరసింహస్వామిని అయితే వేడుకుందాం. ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నామంటే భద్రాచలంలో అయితే ఉన్నాము. భద్రాచలంలో రాములవారి ఆలయం అంటే చాలామంది తెలిసే ఉంటుంది. ఇక్కడ ఇంకా చాలా విశేషమైన ఆలయాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు అటువంటి ఆలయాల్లో మనం ఇక్కడ సాలగ్రామ నరసింహస్వామి ఆలయంకి అయితే వచ్చాము. ఈ ఆలయ వివరాల గురించి అయితే మనం ముందు వెళ్ళాక తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడండి ప్లీజ్. ఎందుకంటే చాలా అద్భుతమైన ఆలయం ఈరోజు మనం దర్శనం చేసుకునేది. వెళ్దాం రండి. మన తెలంగాణలోనే మొదటి ఆలయం కల్పవృక్ష నరసింహ సాలగ్రామ ఆలయం అండి. మనకు గోదావరి నది స్నానం చేశాక రాములవారి దర్శనానికి అయితే వస్తాం కదా. మనము గోదావరి నుండి వచ్చేటప్పుడు కుడివైపు మనకు ఒక దారి ఉంటుంది. ఆ దారి వెంబడి మనం వస్తే ఇక్కడ సాలగ్రామ నరసింహస్వామి ఆలయం అయితే ఉంటుంది. మనం చూడండి, ఇక్కడ ముడుపులు కనిపిస్తున్నాయి కదా. మనము ఇక్కడికి వచ్చి ఇలా చేస్తే మన కోరిక 40 రోజులలో ఖచ్చితంగా నెరవేరుతుందట. అదేంటో మనం ముందు అర్చకుల మాటల్లో అయితే తెలుసుకుందాం. మనకు గోశాల కూడా ఉంటుంది. చాలా అద్భుతమైన ఆలయం, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంటుందండి. మనకు స్వయంభు హనుమంతుల వారు ఇప్పుడు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మనం అర్చకుల మాటల్లో అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనకు కనిపించేది సాలగ్రామ లక్ష్మీ నరసింహస్వామి అండి. చూడండి, మనకు చిన్నగా అక్కడ కనిపిస్తున్నారు స్వామివారు. ఆలయ వివరాల గురించి ఇక్కడ అర్చకుల మాటల్లో అయితే తెలుసుకుందాం మనం. నమస్కారం అయ్యారు. నమస్కారం అమ్మా. ఇక్కడ ఆలయ వివరాల గురించి మన వివరాలు ఒకసారి చెప్పండి. తప్పకుండా అండి. 750 సంవత్సరాల క్రితం సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామి వారు రంగాచార్య స్వామివారికి అనుగ్రహించినటువంటిది ఈ కల్పవృక్ష నరసింహ సాలగ్రామం. భద్రాద్రి దివ్యక్షేత్రంలో రామాలయానికి అతి చేరువలోని యొక్క సాలగ్రామ ఆశ్రమం ఉంటుంది. ఇక్కడ ధర్మబద్ధంగా ఎలాంటి సంకల్పం ఉన్నా కూడా అది అనతి కాలంలోనే ఆ సంకల్పాలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడ విశ్వాసం. ప్రతి మంగళవారం స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం, పౌర్ణమి అమావాస్య తిథుల్లో విశేషంగా లక్ష్మీ నృసింహ మహామంత్ర హోమం, అదేవిధంగా ఆయుష్ హోమం, సుదర్శనం, ఇలా విశేషమైనటువంటి హోమాలు జరుగుతాయి ఇక్కడ. స్వామిని ఇక్కడ ధర్మబద్ధంగా యం కామయతే చిత్తం తంతం ప్రాప్నోతి నిశ్చయం అని ధర్మబద్ధంగా ఉండేటువంటి ఎలాంటి సంకల్పాలైనా భగవంతుడు అనతి కాలంలోనే ఇక్కడ తీరుస్తాడు అని చెప్పి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతినిత్యం కొన్ని వందల వేలాది మంది స్వామివారిని దర్శించుకుంటుంటారండి. ఇక్కడ ఆలయం టైమింగ్స్ మనకు ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 దాకా ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా ఈ ఆలయం దర్శనానికి అందుబాటులో ఉంటుందండి. థ్యాంక్స్ అయ్యారు. ధన్యవాదాలు. ఇక్కడ ముడుపులు కట్టేటువంటి భక్తులకు సూచనలు కూడా మనకు ఇక్కడ రాసి పెట్టారండి. ఇక్కడికి వచ్చాక మనం ఎలా ముడుపు కట్టాలి, ఏ మంత్రం అయితే చదవాలి అనే వివరాలు అయితే మనకు అర్చకుల వారైతే ఇక్కడికి వచ్చాక ఇస్తారు. తెలుసుకున్నారు కదా ఆలయ వివరాలు. మీరు చూడండి, కోరిన కోరికలు తీర్చే గోవిందుని క్షేత్రం. మనకు బోర్డు కూడా ఎంత పెద్దగా ఉంది చూడండి స్వామివారిది. చాలా అద్భుతమైన దర్శనం అయితే ఈరోజు మనం చేసుకున్నాము. మనకు కల్పవృక్ష సాలగ్రామ నరసింహస్వామి అయితే మన తెలంగాణ రాష్ట్రంలో, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. అటువంటి ఆలయ దర్శనం అయితే అందరికీ ఈరోజైతే మా గల్లీలో అందరికీ అయితే కలిగింది. స్వామివారి దర్శనం చాలా అద్భుతం నిజంగా. ఇక్కడ స్వామివారు ఉన్నారంటే ఉన్నారు సాక్షాత్తు అనిపించేలా ఉంది. ఇక్కడ ఆలయం అయితే చాలా బాగుంది నిజంగా. మన వీడియోలో చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉంటే తప్పులు కనుక ఉన్నట్టయితే మన్నించి క్షమించండి. మరొక పురాతనమైన ఆలయంతో మీ ముందుకైతే వస్తాను. ఉంటానండి. బాయ్.